ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ సోషల్ సబ్జెక్ట్ నుండి మరి థర్డ్ లెసన్ పటములు మ్యాప్స్ అన్న లెసన్ నుండి ఒక 50 ఎంసీక్యూస్ను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో మీరు రైట్ సైడ్ గమనిస్తే టాప్ కార్నర్లో టైమింగ్ ఉంది 49 మినిట్స్ 37 సెకండ్స్ అని. ఒకవేళ 50 మినిట్స్కి సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రీఫ్రెష్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 50 మినిట్స్కి వస్తుంది. నేను మన టెడ్డిఎస్సి ఫర్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ను మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన ఛానల్ యొక్క యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ పైన జాయిన్ అవ్వండి. ఈ ఫైల్ను నేను అక్కడ పోస్ట్ చేస్తాను. మీరు మీ మొబైల్లో, ల్యాప్టాప్లో, పీసీలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ క్వశ్చన్ ప్యాలెట్ ఉంది, అంటే 50 ఎంసీక్యూస్ క్లియర్గా కనబడుతున్నాయి. లెఫ్ట్ సైడ్ మాత్రము ప్రజెంట్ ఏ క్వశ్చన్ అయితే ఉందో ఆ క్వశ్చన్ దాని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రీవియస్ బటన్ ఉంది, క్లియర్ రెస్పాన్స్ బటన్ ఉంది, నెక్స్ట్ బటన్ ఉంది. సో స్టార్ట్ చేద్దాం ఎగ్జామ్. అండ్ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ద డిస్టెన్స్ షోన్ ఆన్ ద మ్యాప్? భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని ఏమంటారు? సో బైలింగ్వల్గా ఉంటుంది, అటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు, తెలుగు మీడియం వాళ్ళకు ఇద్దరికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఏ డైరెక్షన్ దిక్కు, ఆప్షన్ బి స్కేల్, ఆప్షన్ సి సింబల్ అంటే చిహ్నము, ఆప్షన్ డి స్కెచ్ అంటే చిత్రం. ఓకే, సో నేను స్కేల్ అన్న ఆప్షన్ను సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే, నెక్స్ట్, విచ్ కలర్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ వాటర్ బాడీస్ అనే ఫిజికల్ మ్యాప్? భౌతిక పటాలలో జలభాగాలను సూచించడానికి ఏ రంగును ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ గ్రీన్, ఆప్షన్ బి ఎల్లో, ఆప్షన్ సి బ్లూ, ఆప్షన్ డి బ్రౌన్. సో బ్లూ సెలెక్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను నేను. మేబీ 1 or 2 మిస్ అవుతాయి. సో మనకు లాస్ట్లో మనం సబ్మిట్ చేసినప్పుడు మనం ఏదైతే రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసామో దాన్ని కూడా డిస్ప్లే చేసి దాని రైట్ ఆన్సర్ కూడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి డోంట్ వర్రీ. ఓకే, సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ సి సెలెక్ట్ చేశాను నేను. నెక్స్ట్ అంటున్నాను. థర్డ్ క్వశ్చన్, మ్యాప్స్ షోయింగ్ బౌండరీస్ ఆఫ్ విలేజెస్, సిటీస్ అండ్ స్టేట్స్ ఆర్ కాల్డ్? గ్రామాలు, నగరాలు మరియు రాష్ట్రాల సరిహద్దులను చూపే పటాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ఫిజికల్ మ్యాప్స్ భౌతిక పటాలు, ఆప్షన్ బి పొలిటికల్ మ్యాప్స్ రాజకీయ పటాలు, ఆప్షన్ సి థిమాటిక్ మ్యాప్స్ విషయ నిర్దేశిత పటాలు, ఆప్షన్ డి కెడస్ట్రల్ మ్యాప్స్ భూ సరిహద్దుల పటాలు. సో దీని ఆన్సర్ మనం ఆప్షన్ బి సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. గ్రామాలు మరియు నగరాలు మరియు రాష్ట్రాల సరిహద్దులను చూపే పటాలను ఏమంటారు అంటే రాజకీయ పటాలు, పొలిటికల్ మ్యాప్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, వాట్ డస్ ద ఎన్ సింబల్ విత్ అన్ ఆరో అట్ ద టాప్ రైట్ ఆఫ్ ఎ మ్యాప్ ఇండికేట్? పటంలో కుడి చేతి వైపు పైన ఉండే ఎన్ గుర్తు దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ సౌత్ అంటే దక్షిణం, ఆప్షన్ బి ఈస్ట్ తూర్పు, ఆప్షన్ సి నార్త్ ఉత్తరం, ఆప్షన్ డి వెస్ట్ పడమర. సో మనం మ్యాప్స్ గమనిస్తే పటాలలో ఎన్ సింబల్ ఉంటుంది కదా, ఆ ఎన్ సింబల్ దేనికి అని చెప్పి దేన్ని సూచిస్తుందని చెప్పి అడుగుతున్నారు. ఆబ్వియస్గా నార్త్ సైడ్, ఎన్ ఫర్ నార్త్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్, ఎ పర్సన్ హూ మేక్స్ మ్యాప్స్ ఇస్ కాల్డ్ ఏ? పటాలను తయారు చేసే వారిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఫోటోగ్రాఫర్, ఆప్షన్ బి కార్టోగ్రాఫర్, ఆప్షన్ సి జియాలజిస్ట్, ఆప్షన్ డి క్యాలిగ్రాఫర్. సో దీని రైట్ ఆన్సర్ కార్టోగ్రాఫర్. పటాలను తయారు చేసే వాళ్ళను కార్టోగ్రాఫర్స్ అంటారనమాట. ఓకే, నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 6, ఎ కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బుక్ ఈస్ కాల్డ్? పటాల సంకలనాన్ని, పుస్తకాన్ని ఏమంటాడు? ఇక్కడ పుస్తకాన్ని అని ఇచ్చాడు, ఒకవేళ పటాల సంకలనాన్ని ఏమంటారు అంటే కొద్దిగా ట్విస్ట్ చేసినట్లయితుంది. ఓకేనా? సో ఆప్షన్ ఏ డిక్షనరీ నిఘంటువు, ఆప్షన్ బి ఎన్సైక్లోపీడియా విజ్ఞాన సర్వస్వం, ఆప్షన్ సి అట్లాస్, ఆప్షన్ డి జర్నల్. సో ఎ కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బుక్ ఈస్ కాల్డ్ అట్లాస్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ డైరెక్షన్ లైస్ బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్? ఉత్తరం మరియు తూర్పు దిక్కుల మధ్య గల మూలలు ఏది? ఇక్కడ మీరు డైరెక్షన్స్ బాగా అబ్జర్వ్ చేయాలండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, వాటి మధ్యలో ఉండేటువంటి డైరెక్షన్స్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా ఉంటాయి కానీ ఆ యాంగ్జైటీలో ఎగ్జామ్ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి దీని మీద ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకేనా? ఉత్తరం మరియు తూర్పు దిక్కుల మధ్య గల మూల ఏది అంటున్నాడు అంటే సౌత్ ఈస్ట్ ఆగ్నేయము, ఆప్షన్ బి నార్త్ వెస్ట్ వాయువ్యము, ఆప్షన్ సి నార్త్ ఈస్ట్ ఈశాన్యము, ఆప్షన్ డి సౌత్ వెస్ట్ నైరుతి. ఆబ్వియస్గా నార్త్ ఈస్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్,
క్వశ్చన్ నెంబర్ 8. విచ్ మ్యాప్ ఈజ్ యూజ్డ్ టు షో రెయిన్‌ఫాల్ అండ్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్? వర్షపాతము మరియు జనాభా పంపిణీని చూపడానికి ఏ రకమైన పటాలను ఉపయోగిస్తారు? ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి కదా! వర్షపాతము, జనాభా పంపిణీ అంటే పర్టిక్యులర్‌గా ఒక అంశానికి సంబంధించి మరి ఆహ్, వాటిని చూపాలంటే పటాల్లో ఏ రకమైన పటాలను ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ పొలిటికల్ మ్యాప్స్ రాజకీయ పటాలు, ఆప్షన్ బి ఫిజికల్ మ్యాప్స్ భౌతిక పటాలు, ఆప్షన్ సి థీమాటిక్ మ్యాప్స్ విషయ నిర్దేశిత పటాలు, ఆప్షన్ డి స్కెచ్ చిత్తుపటం. సో ఆబ్వియస్‌గా ఆప్షన్ సి థీమాటిక్ మ్యాప్స్ అన్నమాట. విషయ నిర్దేశిత పటాలు. ఈ విషయ నిర్దేశిత పటాల్లో వర్షపాతము, జనాభా పంపిణీ మరి అలాగే ఆహ్, ప్రత్యేకమైన అంశాలకు సంబంధించి ఈ విషయ నిర్దేశిత పటాలను ఉపయోగిస్తారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఆన్ ఎ ఫిజికల్ మ్యాప్ ప్లెయిన్స్ అండ్ లోలాండ్స్ ఆర్ షోన్ ఇన్. భౌతిక పటంలో మైదానాలు మరియు పల్లపు భూములను ఏ రంగులో చూపిస్తారు? భౌతిక పటంలో మైదానాలు మరియు పల్లపు భూములను ఏ రంగులో చూపిస్తారు? ఇందాక ఒక క్వశ్చన్ వచ్చింది కదా, జలభాగాలను ఏ రంగుతో సూచిస్తారంటే బ్లూ కలర్ అన్నాం. ఇక్కడ మరి మైదానాలు, పల్లపు భూములను భౌతిక పటంలో ఏ రంగులో సూచిస్తారు? అనే ఫిజికల్ మ్యాప్ ప్లెయిన్స్ అండ్ లోలాండ్స్ ఆర్ షోన్ ఇన్. ఆప్షన్ ఏ బ్రౌన్ గోధుమ, ఆప్షన్ బి ఎల్లో పసుపు, ఆప్షన్ సి గ్రీన్ ఆకుపచ్చ, ఆప్షన్ డి రెడ్ ఎరుపు. సో ఆప్షన్ సి భౌతిక పటంలో మైదానాలను మరియు పల్లపు భూములను ఆకుపచ్చ రంగులో చూపిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, చిత్తుపటం అనగా ఏంటి? వాట్ ఈస్ ఎ స్కెచ్ మ్యాప్ అని అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 10. ఆప్షన్ ఏ డ్రా విత్ స్కేల్ అంటే స్కేల్తో గీసింది, ఆప్షన్ బి డ్రాన్ వితౌట్ స్కేల్ లేకుండా గీసింది, ఆప్షన్ సి డిజిటల్ మ్యాప్ డిజిటల్ పటము, ఆప్షన్ డి లార్జ్ స్కేల్ మ్యాప్ పెద్ద తరహా పటం. సో స్కేల్ లేకుండా గీసే పటాలను చిత్తుపటాలు అంటారు. అప్పటికప్పుడు విషయాన్ని బట్టి గీసేటువంటి మ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్కేల్ లేకుండా అలా గీసే పటాలను ఏమంటారంటే చిత్తుపటం అంటారు కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. జీపీఎస్ స్టాండ్స్ ఫర్, వెరీ ఇంపార్టెంట్. జీపీఎస్ అనగా ఏంటి? ఆప్షన్ ఏ గ్లోబల్ పోస్ట్ సిస్టమ్, ఆప్షన్ బి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఆప్షన్ సి జియోగ్రాఫిక్ పాయింట్ సిస్టమ్, ఆప్షన్ డి జనరల్ పొజిషన్ శాటిలైట్. సో ఆప్షన్ బి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అంటే ఈ జీపీఎస్ ఆధారంగా మరి ఒక వస్తువు, ఒక వ్యక్తి, ఒక కార్యాలయం ఎక్కడుందో ఆ లొకేషన్ ఎగ్జాక్ట్గా మనము తెలుసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ కదా. మనమంతా కూడా ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ మీద ఆధారపడే మూవ్ అవుతా ఉన్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. విచ్ కలర్ రిప్రజెంట్స్ ప్లాట్యూస్ ఇన్ మ్యాప్స్? పటాలలో పీఠభూములను సూచించే రంగు ఏది? ఆప్షన్ ఏ గ్రీన్ ఆకుపచ్చ, ఆప్షన్ బి బ్లూ నీలం, ఆప్షన్ సి ఎల్లో పసుపు, ఆప్షన్ డి బ్రౌన్ గోధుమ. పటాలలో పీఠభూములను సూచించడానికి వాడే రంగు. విచ్ కలర్ రిప్రజెంట్స్ ప్లాట్యూస్ ఇన్ మ్యాప్స్ అంటే పసుపు, ఎల్లో. ఓకే. నెక్స్ట్, హౌ మెనీ మెయిన్ కార్డినల్ డైరెక్షన్స్ ఆర్ దేర్? ప్రధానమైన దిక్కులు ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 6. చాలా సింపుల్గా ఉంటాయి కానీ ఎగ్జామ్ మనం రియల్గా సిబిటి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేసేసి సింపుల్ బిట్స్ని కూడా లాస్ట్ చేసుకుంటాం. అందుకే ఎంత ప్రాక్టీస్ చేస్తే సిబిటి మోడల్ బేస్డ్ టెస్ట్స్ మీకు అంత యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి మన టెడ్డిఎస్సి ఫర్ యూ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ను మన టెడ్డిఎస్సి ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఈ ఫైల్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినప్పుడు ఆ ఫైల్ నేను మీకు పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. మీరు దాన్ని గూగుల్ వెబ్సైట్లో, గూగుల్ బ్రౌజర్లో కానీ, గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో కానీ ఓపెన్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీనికి ప్రధానమైన దిక్కులు ఎన్ని అంటే ఆప్షన్ బి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ మెయిన్ డైరెక్షన్స్? ప్రధాన దిక్కులను గుర్తించడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆప్షన్ ఏ థర్మామీటర్, ఆప్షన్ బి కంపాస్, ఆప్షన్ సి రూలర్, ఆప్షన్ డి బారోమీటర్. సో ఆప్షన్ బి కంపాస్, దిక్సూచి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టైం 41 minutes, ఇప్పటికి 9 minutes అయిపోయింది కదా. మన 15th క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అనే ఫిజికల్ మ్యాప్ మౌంటైన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై విచ్ కలర్? భౌతిక పటాలలో పర్వతాలను ఏ రంగుతో సూచిస్తారు? ఆప్షన్ ఏ గ్రీన్, ఆప్షన్ బి బ్రౌన్, ఆప్షన్ సి బ్లూ, ఆప్షన్ డి ఎల్లో. సో మనం ఆప్షన్ ఏ అనుకున్నాం అనుకోండి, కాదు అనిపించింది మళ్ళీ, అప్పుడు మీరు క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేయండి. క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ డిజేబుల్ అవుతుంది. సో రైట్, మళ్ళీ బ్రౌన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలా సెలెక్ట్ చేస్తాను అనమాట. యాక్చువల్గా ఈ క్వశ్చన్కు రైట్ ఆన్సర్ ఏంటంటే బ్రౌన్ కలర్. భౌతిక పటాలలో పర్వతాలను ఏ రంగుతో సూచిస్తారు? ఓకే. నెక్స్ట్ 16th క్వశ్చన్.
విచ్ కాంటినెంట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది? మనకందరికీ తెలుసు, ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికా. ఆసియా. ఓకే, ఇక్కడ ట్రిక్కీగా కాస్త మోడరేట్గా అడగాలంటే ఆర్డర్ ఆఫ్ కాంటినెంట్స్ అని అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ ఆఫ్ కాంటినెంట్స్ అంటే ఆ, ఆ, ఇప్పుడు ఎలా అంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో అడగొచ్చు కన్ఫ్యూజ్ చేయడానికి. కాబట్టి మీరు ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ యాంగిల్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందో గమనించి నోట్స్ రాసుకోండి. ఓకే, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇలా వస్తే సింపుల్గా వస్తే అందరూ చేసేస్తారు. విచ్ కాంటినెంట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటే ఈవెన్ 4th క్లాస్ ఆర్ 5th క్లాస్ స్టూడెంట్ కూడా ఏషియా అని చెప్తాడు. అలాగే అట్లా కాకుండా ఏది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటే మాత్రం అప్పుడు ఉంటుంది సైజులో. కాంటినెంట్ యొక్క సైజెస్ బేస్ మీద అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేయండి అంటే అప్పుడు ఉంటుంది. కాబట్టి చాలా క్లియర్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. పిఓ ఇన్ మ్యాప్ సింబల్ స్టాండ్స్ ఫర్? మ్యాప్లో పిఓ అని రాస్తే ఆ చిహ్నం దేనిని సూచిస్తుంది? ఏ పోలీస్ స్టేషన్, బి పోస్ట్ ఆఫీస్, సి పబ్లిక్ ఆఫీస్, డి పవర్ అవుట్లెట్. సో పిఓ అంటే పోస్ట్ ఆఫీస్ అనమాట. పోలీస్ స్టేషన్ అయితే పిఎస్ అని చూపిస్తారు. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 18. వాట్ ఈస్ ఏ ప్లాన్ ఇన్ మ్యాప్ టర్మ్స్? పటాల పరిభాషలో ప్రణాళిక అనగా అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మ్యాప్స్ ఆఫ్ ఏ కాంటినెంట్ అంటే ఖండపటము. ఆప్షన్ బి మ్యాప్ ఆఫ్ ఏ కంట్రీ దేశపటము. ఆప్షన్ సి డ్రాయింగ్ ఆఫ్ ఏ స్మాల్ ఏరియా ఆన్ ఏ లార్జ్ స్కేల్ చిన్న ప్రదేశాన్ని పెద్ద స్కేలుపై చూపడము. ఆప్షన్ డి ఏ రఫ్ స్కెచ్ ఒక చిత్రము. గమనించండి, వాట్ ఈస్ ఎ ప్లాన్ ఇన్ మ్యాప్ టర్మ్స్? పటాల పరిభాషలో ప్రణాళిక అనగా ఆప్షన్ సి సెలెక్ట్ చేస్తున్నాను నేను. చిన్న ప్రదేశాన్ని పెద్ద స్కేల్పై చూపడం అనమాట. డ్రాయింగ్ ఆఫ్ ఎ స్మాల్ ఏరియా ఆన్ ఎ లార్జ్ స్కేల్. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్ అయిపోయింది. సో 19th క్వశ్చన్లోకి వెళ్దాం. ఇన్ విచ్ మ్యాప్ క్యాన్ వి సీ ద జియోగ్రాఫికల్ ఫీచర్స్ లైక్ డెజర్ట్స్ అండ్ రివర్స్? ఎడారులు, నదులు వంటి భౌగోళిక స్వరూపాలను ఏ పటంలో చూడవచ్చు? సో ఎడారులు, నదులు వంటి భౌగోళిక స్వరూపాలను ఏ పటంలో చూడవచ్చు? ఆప్షన్ ఏ పొలిటికల్ మ్యాప్స్ రాజకీయ పటాలు. ఆప్షన్ బి ఫిజికల్ మ్యాప్స్ భౌతిక పటాలు. ఆప్షన్ సి హిస్టారికల్ మ్యాప్స్ చారిత్రక పటాలు. ఆప్షన్ డి పాపులేషన్ మ్యాప్స్ జనాభా పటాలు. సో ఫిజికల్ మ్యాప్స్ భౌతిక పటాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20th. విచ్ ఓషన్ ఈజ్ లొకేటెడ్ టు ద సౌత్ ఆఫ్ ఇండియా? భారతదేశానికి దక్షిణంగా ఉన్న మహాసముద్రం ఏది? భారతదేశానికి దక్షిణంగా ఉన్న మహాసముద్రం ఏది? ఆప్షన్ ఏ పసిఫిక్ ఓషన్. ఆప్షన్ బి అట్లాంటిక్ ఓషన్. ఆప్షన్ సి ఇండియన్ ఓషన్. ఆప్షన్ డి ఆర్కిటిక్ ఓషన్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ కార్నర్స్ ఆర్ దేర్? సో దిక్కులలో మధ్యస్థ దిక్కులు ఎన్ని అని అడుగుతున్నాడు కదా. మనకు తెలుసు ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర. ఈ మధ్యలో ఉన్న దిక్కులు ఎన్ని అని అడుగుతున్నాడు. 2, 4, 6, 8. త్వరపడి 8 అని పెడతారు. క్వశ్చన్ చాలా ట్రిక్కీగా ఇస్తాడు ఎగ్జామినర్. ఓకేనా, మనకు దిక్కులు ఏంటంటే 8 అని ఆటోమేటిక్గా మన బ్రెయిన్ మనకు గుర్తు చేస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఎట్లా, అందుకే క్వశ్చన్ 2 to 3 టైమ్స్ చదువుకోవాలా. ఇక్కడ ఏమన్నాడు, హౌ మెనీ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అన్నాడు. ఆల్ డైరెక్షన్స్ అంటే 8 సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా, సో 4 అవుతుంది ఆబ్వియస్గా దీని ఆన్సర్. నెక్స్ట్ 22nd క్వశ్చన్, రైల్వే స్టేషన్ను సూచించడానికి ఏ చిహ్నాన్ని ఉపయోగిస్తారు? ఇందాకే చెప్పాను, ఆర్ఎస్ అని వాడతారు మ్యాప్లో. 23rd క్వశ్చన్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మ్యాప్? పటములో ముఖ్యమైన అంశాలు ఇవి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ డైరెక్షన్స్, స్కేల్, సింబల్స్ అండ్ కలర్స్. అంటే తెలుగులో దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు. అంటే పటములో ముఖ్యమైన అంశాలు ఏముండాలంటే దిక్కులు ఉండాలి, స్కేల్ ఉండాలి, చిహ్నాలు ఉండాలి, రంగులు ఉండాలి. ఈ నాలుగు అంశాలు ఒక పటంలో ముఖ్యమైన విషయాలు. ఆప్షన్ బి కలర్, నేమ్స్, షేప్స్. రంగులు, పేర్లు, ఆకారాలు. ఆప్షన్ సి ట్రీస్, రోడ్స్, బిల్డింగ్స్, చెట్లు, రోడ్లు, భవనాలు. ఆప్షన్ డి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఓన్లీ. చాలా మంది ఇది అనుకుంటారు, ఆప్షన్ డి అనుకుంటారు. కాదు, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ దాని తర్వాతనే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద తరహా పటాలను దేనికోసం ఉపయోగిస్తారు? 24th క్వశ్చన్, లార్జ్ స్కేల్ మ్యాప్స్ ఆర్ యూజ్డ్ టు ప్రజెంట్. సో పెద్ద తరహా పటాలు దేనికోసం ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ లార్జ్ ఏరియాస్ లైక్ కాంటినెంట్స్, ఖండాల వంటి పెద్ద ప్రాంతాలను వివరించడానికి. ఆప్షన్ బి స్మాల్ ఏరియాస్ లైక్ విలేజెస్, గ్రామాల వంటి చిన్న ప్రాంతాలను వివరించడానికి. ఆప్షన్ సి ఓన్లీ ఓషన్స్, అంటే మహాసముద్రాలను మాత్రమే వివరించడానికి. ఆప్షన్ డి వరల్డ్ మ్యాప్, ప్రపంచ పటాన్ని వివరించడానికి. పెద్ద తరహా పటాలను దేనికోసం ఉపయోగిస్తారు? లార్జ్ స్కేల్ మ్యాప్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ అని అంటున్నాడు. సో మనం దీని ఆన్సర్
స్మాల్ ఏరియాస్ లైక్ విలేజెస్ అని సెలెక్ట్ చేస్తా ఉన్నాను. ఆబ్వియస్గా ఇదే ఉంటుంది, ఖచ్చితంగా ఇదే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. టు షో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్స్ విచ్ మ్యాప్ ఈస్ యూజ్డ్? అడవుల విస్తరణను తెలిపే పటాలను ఏ రకానికి చెందినవి? ఆప్షన్ ఏ ఫిజికల్ మ్యాప్స్, ఆప్షన్ బి పొలిటికల్ మ్యాప్స్, ఆప్షన్ సి థిమాటిక్ మ్యాప్స్, ఆప్షన్ డి స్కెచ్ మ్యాప్స్. సో థిమాటిక్ అంటే విషయ నిర్దేశిత పటాలు. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు, క్వశ్చన్ ఏంటి, అడవుల విస్తరణను తెలిపే పటాలు ఏవి అంటే ఆబ్వియస్గా థిమాటిక్ మ్యాప్స్, విషయ నిర్దేశిత పటాలు. ఆ పటం ద్వారా ఏం చేస్తామంటే అడవులు ఎంత విస్తరించి ఉన్నాయి, ఉదాహరణకు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలలో అడవులు ఏ ఏ రాష్ట్రంలో ఎంత శాతం అడవులు విస్తరించాయో చెప్పాలంటే థిమాటిక్ మ్యాప్స్ని యూజ్ చేయాలి, విషయ నిర్దేశిత పటాలను ఉపయోగించాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో 26th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ కడస్ట్రల్ మ్యాప్స్? భూ సరిహద్దులను తెలిపే కడస్ట్రల్ పటాల గురించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ దే షో వరల్డ్ కాంటినెంట్స్, అంటే ఈ కడస్ట్రల్ మ్యాప్స్ ఇవి అంటే భూ సరిహద్దులు తెలిపే పటాలు ప్రపంచ ఖండాలను చూపడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్ బి దే ఆర్ స్మాల్ స్కేల్ మ్యాప్స్, ఇవి అంటే ఈ భూ సరిహద్దులు తెలిపే పటాలు చిన్న తరహా పటాలు. ఆప్షన్ సి దే రిప్రజెంట్ ఇండివిజువల్ ప్రాపర్టీ, అంటే ఈ భూ సరిహద్దులు తెలిపే పటాలు వ్యక్తిగత ఆస్తికి చెందినవిగా చూపించడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్ డి దే షో ఓన్లీ రెయిన్ఫాల్, ఇవి కేవలం వర్షపాతాన్ని చూపుతాయి. ఏంటి క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ కడస్ట్రల్ మ్యాప్స్? భూ సరిహద్దులను తెలిపే పటాల గురించి కింది వాటిలో సరైనది ఏది? సో భూ సరిహద్దులు అంటేనే వ్యక్తిగత ఆస్తికి చెందినవి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ 27th క్వశ్చన్. ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ ఫేసింగ్ ద రైజింగ్ సన్ విచ్ డైరెక్షన్ ఈజ్ టు యువర్ లెఫ్ట్ సైడ్ అంటున్నాడు. మీరు ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడితే మీ ఎడమ వైపు ఉన్న దిక్కు ఏది? ఆప్షన్ ఏ సౌత్ దక్షిణము, ఆప్షన్ బి నార్త్, ఆప్షన్ సి ఈస్ట్, ఆప్షన్ డి వెస్ట్. సో మనము ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడితే అంటే మనము ఈస్ట్ సైడ్ కదా, తూర్పు వైపున నిలబడితే మన ముఖము తూర్పు వైపుకు మనం ఫేస్ చేస్తే గిన మనకు లెఫ్ట్ సైడ్ ఉండేది నార్త్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. ద థిమాటిక్ మ్యాప్స్ యూస్ ప్యాటర్న్ షేడ్స్ టు షో వేరియేషన్ ఇన్. విషయ నిర్దేశిత పటాలలో రంగులు లేదా నమూనాలను దేన్ని సూచించడానికి ఉపయోగిస్తారు? సో ఆప్షన్ ఏ హైట్ ఆఫ్ మౌంటైన్స్, పర్వతాల ఎత్తును చూపడానికి. ఆప్షన్ బి ఇంటెన్సిటీ ఆఫ్ ఎ సబ్జెక్ట్, ఒక అంశం యొక్క తీవ్రతను చెప్పడానికి. ఆప్షన్ సి నేమ్స్ ఆఫ్ సిటీస్, నగరాల పేర్లను గుర్తించడానికి. ఆప్షన్ డి స్కేల్ ఆఫ్ ద మ్యాప్స్, పటంలోని స్కేలు చూపడానికి. విషయ నిర్దేశిత పటాలలో రంగులు లేదా నమూనాలను ప్యాటర్న్స్ దేన్ని సూచించడానికి ఉపయోగిస్తారు అంటే ఆప్షన్ బి ఇంటెన్సిటీ ఆఫ్ ఎ సబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. ఒక అంశం యొక్క తీవ్రతను చూపడానికి విషయ నిర్దేశిత పటాలలో రంగులు లేదా నమూనాలను అంటే ప్యాటర్న్స్ను ఉపయోగిస్తారనమాట సూచించడానికి. నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. గోడ పట్టాలు వాల్ మ్యాప్స్ ఏ రకానికి చెందినవి? వాల్ మ్యాప్స్ ఆర్ కేటగరైజ్డ్ అండర్ ఆప్షన్ ఏ లార్జ్ స్కేల్ మ్యాప్స్, పెద్ద తరహా పటాలు. ఆప్షన్ బి స్మాల్ స్కేల్ మ్యాప్స్, చిన్న తరహా పటాలు. ఆప్షన్ సి స్కెచెస్, చిత్తుపటాలు. ఆప్షన్ డి టోపోగ్రాఫిక్ మ్యాప్స్, భూ నైసర్గిక పట్టాలు. వాల్ మ్యాప్స్ ఆర్ కేటగరైజ్డ్ అండర్ అంటే గోడ పటాలు దేని కిందికి వస్తాయి అంటున్నాడు. సో పెద్ద తరహా పటాలు గోడ పటాలు. ఓకేనా. లార్జ్ స్కేల్ మ్యాప్స్ అన్నమాట. నెక్స్ట్, క్రింది వాటిలో భారతదేశంతో భూ సరిహద్దు పంచుకుంటున్న దేశం ఏది? విచ్ కంట్రీ షేర్స్ ఎ ల్యాండ్ బౌండరీ విత్ ఇండియా అమాంగ్ దీస్? ఇక్కడ ఇచ్చిన దేశాలలో ఏ దేశము భారతదేశంతో భూ సరిహద్దును పంచుకుంటుంది? క్వశ్చన్ నెంబర్ 30 అనమాట ఇది. ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి మాల్దీవ్స్, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి జపాన్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద 31st క్వశ్చన్. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ యూజ్ ఆఫ్ టోపోగ్రాఫిక్ మ్యాప్స్? సో టైం గమనించండి, ఇప్పుడు 30 minutes అయిపోయింది, 20 minutes అయిపోయింది, మనకు ఇంకా 30 minutes టైం ఉంది. సో నేను చాలా స్పీడ్గానే ఫినిష్ చేస్తాను, అంత టైం తీసుకుని 30 minutesలో కవర్ చేసేస్తాను, ఇంకొక 10 minutesలో. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ యూజ్ ఆఫ్ టోపోగ్రాఫిక్ మ్యాప్స్? భూ నైసర్గిక పటాల ప్రత్యేకత ఏంటి? సో ఆప్షన్ ఏ షోయింగ్ పొలిటికల్ బౌండరీస్ ఓన్లీ, రాజకీయ సరిహద్దులు మాత్రమే చూపడం. ఆప్షన్ బి రిప్రజెంటింగ్ సర్ఫేస్ ఫీచర్ ఆఫ్ ద ఎర్త్, భూ ఉపరితల వివరాలను చూపడం. ఆప్షన్ సి యూజ్డ్ ఏ వాల్ మ్యాప్స్, గోడ పటాలుగా వాడటం. ఆప్షన్ డి షోయింగ్ స్టార్స్, నక్షత్రాలను చూపడం. సో డి అనే ఆప్షన్ సిల్లీగా ఉంది. ఓకే, ఎనీవే వాట్ ఈస్ ద స్పెసిఫిక్ యూజ్ ఆఫ్ టోపోగ్రాఫిక్ మ్యాప్స్ అంటే ఆప్షన్ బి సెలెక్ట్ చేస్తాం. అంటే భూ ఉపరితల వివరాలను చూపడానికి ఈ టోపోగ్రాఫిక్ భూ నైసర్గిక పటాలను మనం ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 32. Question number 32. In the context of symbols, what does
ఎ డాష్ లైన్ యూజువల్లీ రిప్రజెంటింగ్ ఆన్ ఎ విలేజ్ మ్యాప్. గ్రామ పటంలో చిహ్నాల పరంగా చుక్కల గీత సాధారణంగా దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ పక్కా రోడ్డు, ఆప్షన్ బి కచ్చా రోడ్డు, ఆప్షన్ సి రైల్వే రోడ్డు, ఆప్షన్ డి రివర్. సో కచ్చా రోడ్ అనమాట చుక్కల గీత. ఓకే, చుక్కల గీతలు అంటే ఇక్కడ చూపించడానికి కాదు కానీ మనం డాట్స్ పెడతాం కదా, నేను ఇక్కడ కొద్దిగా ఇలా 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 డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళి ఇలా ఇలా డాట్స్ పెట్టేస్తే అది కచ్చా రోడ్ సింబల్ అనమాట. లేదు 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, మధ్యలో గ్యాప్ ఉందంటే అది పక్కా రోడ్ అనమాట. ఓకేనా. రైలు అయితే 2 లైన్స్ వచ్చి మధ్యలో మళ్ళీ వర్టికల్గా లైన్స్ వస్తాయి, రైలు మార్గాన్ని అలా ఇండికేట్ చేస్తారనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కచ్చా రోడ్. నెక్స్ట్ 33rd క్వశ్చన్, వై ఆర్ మ్యాప్స్ మోర్ యూస్ఫుల్ దాన్ గ్లోబ్స్ ఫర్ లోకల్ స్టడీ? స్థానిక అధ్యయనానికి గ్లోబు కంటే పటాలు ఎందుకు ఎక్కువగా ఉపయోగకరం? ఆప్షన్ ఏ గ్లోబ్స్ ఆర్ ఈజీ టు క్యారీ, గ్లోబులు మోయడం సులభం. ఆప్షన్ బి మ్యాప్స్ క్యాన్ షో డీటెయిల్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్ ఆర్ సిటీ, పటాలు జిల్లా లేదా నగరం వంటి చిన్న భాగాల వివరాలను చూపుతాయి. ఆప్షన్ సి గ్లోబ్ షో ఫ్లాట్ సర్ఫేసెస్, గ్లోబులు సమతలంగా ఉన్న ప్రాంతాలను చూపుతాయి. ఆప్షన్ డి మ్యాప్స్ షో ద ఎర్త్ యాజ్ ఎ హోల్ ఓన్లీ, పటాలు కేవలం భూమిని మొత్తంగా చూపుతాయి. స్థానిక అధ్యయనానికి గ్లోబ్ కంటే పటాలు ఎందుకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటాయి? సో సింపుల్గా క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే పటాలు జిల్లా లేదా నగరం వంటి చిన్న భాగాలను వివరంగా చూపడానికి ఉపయోగపడతాయి. గ్లోబు భూమి ఆకారాన్ని చూడడానికి, ఏ ఖండం ఎక్కడుందో చూడడానికి, ఏ సముద్రాలు ఎటువైపు ఉన్నాయో చూడడానికి ఉపయోగపడుతుంది తప్పితే మరి పటాలు చిన్న ప్రాంతాలను వివరించడానికి గ్లోబు ఉపయోగపడదు. స్థానిక అధ్యయనానికి గ్లోబు ఉపయోగపడదు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34, విచ్ కలర్ ఇంటెన్సిటీ రిప్రజెంట్స్ వెరీ లో ఇంటెన్సిటీ ఇన్ ద థిమాటిక్ మ్యాప్స్? విషయ నిర్దేశిత పటాలలో అతి తక్కువ తీవ్రతను సూచించడానికి ఏ రకమైన షేడింగ్ వాడతారు? సో ఆప్షన్ ఏ డార్కర్ షేడ్స్, గాఢమైన రంగులు. ఆప్షన్ బి లైటర్ స్పార్స్ ప్యాటర్న్, లేత రంగులు లేదా తక్కువ సాంద్రత గల నమూనాలు. ఆప్షన్ సి సాలిడ్ కలర్స్, నిశ్చలమైన నలుపు రంగు, సాలిడ్ బ్లాక్, నిశ్చలమైన నలుపు రంగు అంటే థిక్ బ్లాక్ అనమాట. ఆప్షన్ డి రెడ్ కలర్, ఎరుపు రంగు. సో విషయ నిర్దేశిత పటాల్లో అతి తక్కువ తీవ్రతను సూచించడానికి ఏ రకమైన షేడింగ్ వాడతారంటే లైటర్, లేత రంగులు లేదా తక్కువ సాంద్రత గల నమూనాలను వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35, విచ్ ఓషన్ సెపరేట్స్ నార్త్ అమెరికా అండ్ యూరప్? ఉత్తర అమెరికా మరియు ఐరోపా ఖండాలను వేరు చేస్తున్న మహాసముద్రం ఏది? ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్. ఉత్తర అమెరికా మరియు ఐరోపా ఖండాలను వేరు చేస్తున్న మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. ఇఫ్ ద స్కేల్ ఈజ్ 1 centimeter is equals to 100 kilometers, what is the actual distance for 5 centimeters on the map? సో స్కేల్ 1 సెంటీమీటర్ 100 కిలోమీటర్లు అయితే పటంలో 5 సెంటీమీటర్ల దూరాన్ని వాస్తవ దూరం ఎంత? 500 kilometers. కాస్త నేను ర్యాపిడ్గా చేస్తాను. ఓకేనా. నెక్స్ట్, మ్యాప్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ సోల్జర్స్ డ్యూరింగ్ వార్, ప్రైమరీలీ ఫర్. క్వశ్చన్ నెంబర్ 37, యుద్ధ సమయంలో సైనికులకు పటాలు ప్రధానంగా దేనికి ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ టు సీ టూరిస్ట్ ప్లేసెస్, పర్యాటక స్థలాల కోసం. ఆప్షన్ బి ఫర్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ మూవ్మెంట్స్, భద్రత మరియు వ్యూహాత్మక కదలికల కోసం. ఆప్షన్ సి టు ఫైండ్ క్రాప్స్, పంటలు ఎక్కడున్నాయో కనుక్కోవడం కోసం. ఆప్షన్ డి టు ఐడెంటిఫై లోకల్ లాంగ్వేజెస్, స్థానిక భాషల కోసం. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో యుద్ధ సమయంలో సైనికులకు పటాలు ప్రధానంగా భద్రత మరియు వ్యూహాత్మక కదలికల కోసం ఉపయోగపడతాయి. 38th క్వశ్చన్, ప్రపంచ పటంలో పూర్తిగా దక్షిణ భాగాన ఉన్న ఖండం ఏది? విచ్ కాంటినెంట్ ఈస్ లొకేటెడ్ కంప్లీట్లీ ఇన్ ద సౌదర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ మ్యాప్? సో ఏ ఆసియా, బి ఆఫ్రికా, సి అంటార్కిటికా, డి ఆస్ట్రేలియా. కన్ఫ్యూజ్ అవుతారు కదా. పూర్తిగా దక్షిణం వైపు ఉన్నది అంటార్కిటికా, దాని తర్వాత ఆస్ట్రేలియా. ఓకే. నెక్స్ట్, వాట్ డస్ ద సింబల్ ఆఫ్ ఎ క్రాస్ ఇన్సైడ్ ఎ బిల్డింగ్ షేప్ రిప్రజెంట్స్? పటంలో ఒక భవనంపై శిలువ గుర్తు ఉంటే అది దేనిని సూచిస్తుంది? సో టెంపుల్, దేవాలయము, మాస్క్, మసీదు, చర్చ్, స్కూల్. సో చర్చ్ను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మ్యాప్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ట్రావెలర్స్ టు రీచ్ దేర్ డెస్టినేషన్? ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ఏ పటాలు మార్గదర్శకంగా ఉంటాయి? ఆప్షన్ ఏ ఫిజికల్ మ్యాప్స్, ఆప్షన్ బి పొలిటికల్ ఆర్ రూట్ మ్యాప్స్, రాజకీయ లేదా రోడ్డు మార్గాలు తెలిపే పటాలు. ఆప్షన్ సి రైల్ ఫాల్ మ్యాప్స్, వర్షపాత పటాలు. ఆప్షన్ డి సాయిల్ మ్యాప్స్, నేలల పటాలు. సో పొలిటికల్ మ్యాప్స్ కదా. నెక్స్ట్ క్వశ్చన్, వెబ్ బేస్డ్ మ్యాప్స్ అలౌ యూజర్స్ టు వ్యూ ప్లేసెస్ వయా? వెబ్ ఆధారిత పటాలు వినియోగదారులకు దేని ద్వారా ప్రదేశాలను చూపిస్తాయి? ఆప్షన్ ఏ హ్యాండ్ రైటింగ్, చేతి చిత్రాలు. ఆప్షన్ బి శాటిలైట్స్ అండ్ ఏరియల్ వ్యూస్, ఉపగ్రహ మరియు విహంగ వీక్షణం ద్వారా. ఆప్షన్ సి ఓన్లీ టెక్స్చువల్ డిస్క్రిప్షన్, కేవలం రాతపూర్వక సమాచారాన్ని అందిస్తాయి. ఆప్షన్ డి పేపర్ ప్రింట్స్, కాగితంపై ప్రింట్లు ఇస్తాయి. సో వెబ్ బేస్డ్ మ్యాప్స్ అనేటివి శాటిలైట్స్ అండ్ ఏరియల్ వ్యూస్ ఇస్తాయి అనమాట. ఉపగ్రహం ద్వారా విహంగ వీక్షణ మనం చేయగలుగుతాం అనమాట. ఓకే. నెక్స్ట్ 42nd క్వశ్చన్, ద సింబల్ పిఎస్ ఆఫ్ ఆన్ ఏ మ్యాప్స్
రెఫర్స్ టు పిఎస్ దేనికి ఉపయోగిస్తాం? పోస్ట్ స్టేషన్, పవర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, రిపబ్లిక్ స్కూల్. సో పోలీస్ స్టేషన్ పిఎస్. నెక్స్ట్, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ షోన్ ఆన్ ద మ్యాప్? పటంలో చూపబడిన అతి చిన్న ఖండం ఏది? ఆస్ట్రేలియా అతి చిన్న ఖండం. నెక్స్ట్ క్వశ్చన్, 44th క్వశ్చన్. వాట్ ఈస్ ద యూటిలిటీ ఆఫ్ సింబల్స్ ఇన్ మ్యాప్స్? పటాలలో చిహ్నాల వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఆప్షన్ ఏ, దే మేక్ మ్యాప్స్ కలర్ఫుల్, పటాలను రంగులమయం చేస్తాయి. ఆప్షన్ బి, దే ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ లెస్ స్పేస్, తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. ఆప్షన్ సి, దే షో ద రియల్ సైజ్ ఆఫ్ బిల్డింగ్, భవనాల వాస్తవ పరిమాణాన్ని చూపుతాయి. ఆప్షన్ డి, దే ఇండికేట్ ద స్కేల్ ఓన్లీ, కేవలం స్కేలును మాత్రమే సూచిస్తాయి. సో ఆప్షన్ బి, పటాలలో చిహ్నాల వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని మనం పటాలలో ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట, అర్థం చేసుకునేటట్లు చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 45th క్వశ్చన్. వాయువ్యం ఏ రెండు దిక్కుల మధ్య ఉంది? ద డైరెక్షన్ ఆఫ్ నార్త్ వెస్ట్ లైస్ బిట్వీన్. ఆప్షన్ ఏ నార్త్ అండ్ వెస్ట్, ఆప్షన్ బి సౌత్ అండ్ వెస్ట్, ఆప్షన్ సి నార్త్ అండ్ ఈస్ట్, ఆప్షన్ డి సౌత్ అండ్ ఈస్ట్. సో నార్త్ అండ్ వెస్ట్ మధ్యలో నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఉంటుంది అనమాట, అంటే వాయువ్యం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 46th క్వశ్చన్. ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, యూ షుడ్ రెఫర్ టు ఏ. ఆంధ్రప్రదేశ్లో నేలల పంపిణీ అధ్యయనం చేయడానికి ఏ పటాన్ని మీరు ఉపయోగిస్తారు అంటే ఆప్షన్ ఏ పొలిటికల్ మ్యాప్, రాజకీయ పటం, ఆప్షన్ బి ఫిజికల్ మ్యాప్, భౌతిక పటము, ఆప్షన్ సి థిమాటిక్ మ్యాప్, ఆప్షన్ బి గ్లోబ్. సో ఆంధ్రప్రదేశ్లో నేలల పంపిణీ అధ్యయనం చేయడానికి ఏది ఉపయోగిస్తారు? ఓకేనా. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ క్వశ్చన్ మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను, నాకు కొద్దిగా డౌట్ ఉంది, ఫిజికల్ మ్యాపా థిమాటిక్ మ్యాపా అని. సో నేను క్వశ్చన్ నెంబర్ 47కి వెళ్తాను. అప్పుడు ఇది రెడ్ కలర్లో ఉంటుంది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, 47th క్వశ్చన్ చేస్తున్నాను. విచ్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ డిస్క్రైబ్ న్యాచురల్ జియోగ్రాఫికల్ ఫీచర్స్ సచ్ యాస్ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, రివర్స్ అండ్ డెజర్ట్స్? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు మరియు ఎడార్ల వంటి సహజ భౌగోళిక స్వరూపాలను గురించి వివరించే పటాలను ఏమంటారు? రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు, చారిత్రక పటాలు. భౌతిక పటాలు అంటాం. చూడండి గ్రీన్ కలర్లోకి వచ్చింది. నెక్స్ట్ 48th క్వశ్చన్. ఒక దేశం పేరు మీద ఉన్న మహాసముద్రం ఇది. విచ్ ఓషన్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ కంట్రీ? సో మనకు అందరికీ తెలుసు ఇండియన్ ఓషన్ కదా, మన మన దేశం పేరు మీదుగా ఇండియన్ ఓషన్ వచ్చింది, హిందూ దేశం పేరు మీదుగా. నెక్స్ట్ క్వశ్చన్, 49. ద సింబల్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ ఎ డాట్ ఇన్ ద మిడిల్ ఆన్ ఏ పొలిటికల్ మ్యాప్ ఆఫన్ రిప్రజెంట్స్. రాజకీయ పటాలలో వృత్తం మధ్యలో ఉన్న చుక్క ఉన్న గుర్తు దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ రివర్, ఆప్షన్ బి స్టేట్ క్యాపిటల్, ఆప్షన్ సి మౌంటైన్, ఆప్షన్ డి ఫారెస్ట్. సో స్టేట్ క్యాపిటల్. సో లాస్ట్ క్వశ్చన్, అట్లాస్లోని పటాల కంటే ఏ పటాలు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి? అట్లాస్ మ్యాప్స్ ఆర్ స్మాలర్ దాన్. ఓకే. స్కెచ్ చిత్తు పటాలు, వాల్ మ్యాప్స్ గోడ పటాలు, ఆప్షన్ సి డిజిటల్ మ్యాప్స్, ఆప్షన్ డి పాకెట్ మ్యాప్స్. సో వాల్ మ్యాప్స్. అట్లాస్ మ్యాప్స్ ఆర్ స్మాలర్ దాన్ వాల్ మ్యాప్స్. సో అట్లాస్లోని పటాలు మరి గోడ పటాల కంటే చిన్నవిగా ఉంటాయి. ఇంకొక భాషలో చెప్పాలంటే గోడ పటాలు అట్లాస్లోని పటాల కంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ చూద్దాము, 40th క్వశ్చన్. సో ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, యూ షుడ్ రెఫర్ టు ఏ. ఏమని చెప్తాం మనము? ఫిజికల్ మ్యాప్. నెక్స్ట్, సో అన్నీ అయిపోయినాయి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి ఓకే అనండి. సో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మీకు తెలుసు, 48 వచ్చినాయి చూడండి. కంప్లీటెడ్ అన్నీ ఉన్నాయి. నేను మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా మన దాంట్లో నేను సబ్మిట్ చేస్తాను, మన డిస్క్రిప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. తప్పు చేసిన క్వశ్చన్స్ దగ్గర ఆన్సర్ చూస్తుంది, చూద్దాము. సో ఇక్కడ ఎన్నోది 29th. వాల్ మ్యాప్స్ ఆర్ కేటగరైజ్డ్ అండర్ స్మాల్ స్కేల్ మ్యాప్స్, చిన్న తరహా పటాలు. సో ప్రపంచ ఖండాలు చూపే గోడ పటాలు చిన్న తరహా పటాల కిందకి వస్తాయన్నమాట. సో ఒకసారి ఇది 29th క్వశ్చన్ ఒకటి మిస్టేక్ అయింది. సో అవుట్ ఆఫ్ 50 వీ గాట్ 48. సో ఇంకొక క్వశ్చన్ తప్పిపోయింది కదా. సో ఆంధ్రప్రదేశ్లో నేలల పంపిణీ అధ్యయనం చేయడానికి ఏ పటాన్ని ఉపయోగిస్తారంటే మరి థిమాటిక్ మ్యాప్ను ఉపయోగిస్తాం. ఆ రెండు ఒకటి మీరు చూసుకోండి. నేను పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ని ఇస్తాను నేను, మీరు క్లిక్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, జాయిన్ అవ్వండి. ఈ ఫైల్ మీకు అందుబాటులో ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన టెడ్డీఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.